నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సచివాలయ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పిఠాపురంలో సచివాలయ భవన నిర్మాణాలపై సమీక్షించిన జేసీ కీర్తి, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. బాణసంచా వ్యాపారులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కాకినాడ నగరంలో బాణసంచా దుకాణాలను పరిశీలించిన డీఎస్పీ భీమారావు. సచివాలయాలు ప్రజా దేవాలయాలని సచివాలయ వ్యవస్థ నెలకొల్పి పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల రెడ్డి రాజా కళ్యాణ మండపంలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి సచివాలయాల భవనాల నిర్మాణంపై జాయింట్ కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. గ్రామాల్లో, పట్టణాల్లో సచివాలయాల నిర్మాణం ఏ విధంగా జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ కీర్తి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బొజ్జ మాణిక్యాలరావు, బాలిపల్లి రాంబాబు, పెన్నెం రఘు, పంతం అఖిలేష్, కర్రి దుర్గాప్రసాద్, ఓదూరి నాగేశ్వరరావు, వజ్రపు బాబీ, వేణు, నారాయణరావు, కొట్టేటి రాజేష్, ఉమ్మడి జాన్, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అనే దృక్పథంతో మీ అందరూ త్వరితగతిని పూర్తి చేస్తారని చెప్పేసి పేరు నాకు అనుకుంటూ సెలవుస్తున్నాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో డెవలప్మెంట్ వర్క్స్ మీద రివ్యూ ఒకటి జరుగుతోంది. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఒక కొత్త ఆలోచనతో ప్రజలకందరికీ కూడా సేవలు దగ్గరగా వెళ్ళాలి, పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, వ్యయ ప్రయాసాలు కోర్చి మండల ఆఫీసులు కానీ ఇతర అవసరాలకి కానీ బయట ఊళ్ళు తిరగటం కానీ, పేద ప్రజలైతే ఒకరోజు కూలీ మానేయడం, రైతాంగం అయితే ఒకరోజు పని మానేసుకుని మండల ఆఫీసులు కానీ ఇతర ఆఫీసులకు కానీ వెళ్ళవలసిన పని లేకుండానే గ్రామాల్లో గ్రామ సచివాలయం, అదేవిధంగా మరి ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా ఆరోగ్య కేంద్రం, ఈ మూడింటిని కూడా ఏర్పాటు చేసి అక్కడే అన్ని సర్వీసులు పొందడానికి వీలుగా ఉండే విధంగా సర్వీసుల్ని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిష్పక్షపాతంగా పార్టీలను, వర్గాలను, గ్రూపులను వేరే విధంగా కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు, ప్రతి 2000 కుటుంబాలకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఈ పరిపాలనా వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సచివాలయాల నిర్మాణం ఇంకా కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అయితే సచివాలయం పూర్తి కాకపోయినా సరే ఇప్పటి వరకు దగ్గర 18 లక్షల వెంతుల్ని క్లియర్ చేయడం జరిగింది. ప్రజలకి కార్డు కావాలన్నా, రైస్ కార్డు కావాలన్నా, ఏ సౌకర్యాలు, పెన్షన్ కావాలన్నా, ఏమన్నా సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే సచివాలయ వ్యవస్థ బిల్డింగులకు కూడా సుమారు ఈ నియోజకవర్గంలో అయితే సచివాలయ బిల్డింగులకి, ఆర్బీకే సెంటర్కి, వెల్నెస్ సెంటర్లకి, అంగన్వాడీలకి సుమారు 48 కోట్ల రూపాయలతో మరి నిధులు కేటాయించడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వచ్చే మార్చి నాటికి ఈ బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు ఉండడం జరిగింది. దానికి నియోజకవర్గాల వారీగా రివ్యూ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. విధాన గౌతమి సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రయోగాత్మకంగా ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి
ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేస్తోందని, ఈ విధానంలో సచివాలయ సిబ్బంది ప్రధాన భూమిక పోషించనున్నారని, కావున ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయటంలో, ప్రజలకు ప్రభుత్వ సేవలందించడంలో సచివాలయ సిబ్బంది కష్టపడి పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని తెలియజేశారు. కింది స్థాయి వాలంటీర్ల నుండి పై స్థాయి అధికారుల వరకు అందరితో మమేకమవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, రాజకుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అసలు ఈ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా మనము అసలు ఎందుకు అవసరం ఏముందనేది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొదట్లో అసలు ఈ సచివాలయము వ్యవస్థ గురించి ఇవన్నీ లాంచ్ చేసేటప్పుడు మాకే కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఏంటి, లేకపోతే ప్రతి 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ఏమి, అంత అవసరం ఉందా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. రకరకాల సందేహాలతో స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుంచి అక్టోబర్ 2 నాడు ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి డెలివరీ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే మనం ప్రజలకు ఎంత దగ్గరగా వెళ్ళి ఇవ్వటం మొదలు పెడితే అంత కరప్షన్ అనేది జరుగుతుంది. రైట్ బెనిఫిషరీకి వెళ్ళటం అనేది జరుగుతుంది. మనం దూరంగా వెళ్ళడం మొదలు పెడితే ఆ బెనిఫిషరీకి మన అడ్మినిస్ట్రేషన్ మధ్యలో డిఫరెంట్ ఏజెన్సీస్ పుట్టుకొని వస్తాయి, రకరకాల వ్యక్తులు పుట్టుకొని వస్తారు. సో వాటి ఊరికే ధార్మిక దీంతో రారు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు. ఇది 73rd and 74th అమెండ్మెంట్స్లో అసలు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇవన్నీ పెట్టడానికి అదే కారణం. ఎంత దగ్గరికి మనం ప్రజల దగ్గరికి డెలివరీ సిస్టమ్ తీసుకెళ్తే అంత బెటర్గా బెనిఫిట్స్ పొందుతాయి. బాణసంచా వ్యాపారులు, కొనుగోలుదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కాకినాడ డీఎస్పీ భీమారావు సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా స్టాల్స్ను డీఎస్పీ భీమారావు పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ సూచనల మేరకు కాలుష్యరహిత బాణసంచా మాత్రమే విక్రయాలు జరపాలని అన్నారు. ప్రతి దుకాణం వద్ద అగ్ని నిరోధక పరికరాలు, సబ్బు నీళ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలు ఆనందోత్సాహాలతో సాంప్రదాయ పద్ధతిలో దీపావళి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు అర్బన్ తహసీల్దార్ సతీష్ మెక్డారినా గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం కాకినాడ బాణసంచా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బోడా రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది కంటే బాణసంచా కొనుగోళ్లు భారీగా తగ్గాయని తెలిపారు. ఈ గవర్నమెంట్ వారు ఉత్తర్వుల ప్రకారము గ్రీన్ క్రాకర్స్ అమ్మడానికే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. మరియు షాప్ టు షాప్కి మధ్యలో 10 అడుగులు గ్యాప్ పెట్టుకుందండి, అలాగే పెట్టామండి. ప్రతి షాప్ దగ్గర ఒక వాటర్ బకెట్, ఇసుక టబ్బు మరియు శానిటైజర్ మానేసి సోప్ వాటర్, సోప్ లిక్విడ్ కూడా ఏర్పాటు చేసామండి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం సార్. వ్యాపారం మటుకు అంతంత మాత్రమే ఉంది. నిన్న మొన్న వర్ష ప్రభావం వల్ల వ్యాపారం ఏమి లేవు. ఇవాళ నుంచి వర్షాలు ఉంటాయని ఆశిస్తున్నాం సార్. జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కిర్లంపూడి మండలము ముక్కొల్లు, రాజుపాలెం, రామకృష్ణపురం గ్రామాల్లో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. మహిళా సోదరీమణుల నీరాజనాలతో ప్రజల అఖండ స్వాగతంతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తూ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ మీ అందరి ఆశీస్సులతో మీలో ఒక్కడిగా మీ అందరి సహకారంతో నన్ను గెలిపించినందుకు మీ అందరి రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామాల్లో రైతాంగం ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి ఉంటారని, వారందరికీ ఎన్ని గ్రావెల్ రోడ్లు కావాలంటే అన్ని గ్రావెల్ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేయిస్తానన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళా సోదరిమణికి అండగా, అన్నగా నిలబడి మహిళలు ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో డ్వాక్రా రుణమాఫీ, కాపు నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి ఇలా అనేక కార్యక్రమాలు మహిళా సోదరిమణులకు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హిమశైలు సుబ్బారావు, ఒమ్మి రఘురాం, చెదలవాడ బాబీ, భూపాలపట్నం ప్రసాద్, తోట రవి, గణేశుల రాంబాబు, దోమల గంగాధర్, అడబాల శ్రీను, అప్పారావు కాపు, అడబాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నన్ను మీరు మీ సొంత తమ్ముడిగానో బిడ్డగానో ఆదరించి, నన్ను మీ కొంత కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఎమ్మెల్యేని చేసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. అదేవిధంగా భవిష్యత్తులో ఈవేళ ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే మరొక ప్రజాప్రతినిధిగానో మీ దగ్గరకు వచ్చుంటే రైతాంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడి రైతు బిడ్డలు మనమంతా కూడా అన్ని సదుపాయాలు, అన్ని మౌలిక సదుపాయాలు చేకూర్చడానికి ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అవసరాలు ఏమైనా ఇప్పుడు ప్రధానంగా మీ కిల్లంపూడి మండలంలో ఎక్కువగా గ్రావెల్ రోడ్లు అనేటువంటివి పట్టడం జరగదు, కానీ మీకు అవసరం ఉంది. మీ పొలాల్లోకి రహదారి మార్గాన్ని ఏర్పరచుకునే విధంగా గ్రావెల్ రోడ్లు ఎన్ని కావాలితే అన్ని శాంక్షన్ చేయిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ చేసుకోవడంతో పాటు ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ప్రతి సోదరి మనకి రేషన్ కార్డులు, అదేవిధంగా ఆధార్ కార్డులు అన్ని కూడా సరిగ్గా సక్రమంగా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసి మీకు సంబంధించినటువంటి స్కీమ్స్, ఆసరా కానీ చేయూత కానీ అన్ని కూడా మహిళా మనులందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా నేను చక్కబెడతానని చెప్పేసి మరొకసారి మాటిస్తా ఉన్నాను. ఎటువంటి అనుమతి లేకుండా వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్లను పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం జిల్లా నుండి 5 వాహనాల్లో కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యాన్లను తనిఖీ చేసి 20 పశువులను స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ ఏ బాలాజీ వెల్లడించారు. వాహనాల్లో తరలి వెళ్తున్న ఆవులను ప్రభుత్వ అనుమతి పొందిన గో సంరక్షణశాలకు తరలిస్తున్నట్లు ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలోనే మరి ఈ యానిమల్స్ అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుంటే దివిలి గ్రామం, దివిలి సెంటర్లోనే వెహికల్ చెకింగ్ మా సిబ్బంది నిర్వహిస్తుండగా 4 తర్వాత ఒక వ్యాను మొత్తం 5 వెహికల్స్ తోటి ఈ యానిమల్స్ అనేవి అనుమతి లేకుండా తరలించడం జరుగుతుంది. వాటిని అనుమానంతో వచ్చి ఆపి వారిని విచారించగా వారి దగ్గర ఎలాంటి అనుమతులు లేవు. అంటే దానికి సంబంధించి తీసుకెళ్తాకి ఏదైనా రైతుకు కానీ సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి ఎటువంటి అనుమతులు లేకుండా యానిమల్స్ని వీరు కటింగ్ నిమిత్తం తీసుకెళ్తున్నారని చెప్పేసి భావించి ఆ యొక్క 5 వెహికల్స్ని సీజ్ చేసి 21 ఆవులను గో సంరక్షణశాలకు ప్రభుత్వంచే గుర్తించబడిన గో సంరక్షణశాలకు తరలించమైంది. ఆ వెహికల్స్ డ్రైవర్స్ మీద, వాళ్ళ మీద ఓనర్స్ మీద కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముస్లింస్ దళితులపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. నంద్యాలలో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ పిఠాపురం మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి రాష్ట్రంలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డెం భాస్కర్రావు, కరణం చిన్నారావు, పిల్లి చిన్న, నల్లా శ్రీను, వాసిరెడ్డి వాసు, మస్కపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు, జనపరెడ్డి రాంబాబు, కోళ్ల బంగారుబాబు, నందిబాబు తదితరులు పాల్గొన్నారు. अब्दुल सलाम लोगों को बहुत नुकसान हुआ, इसलिए हम लोग पूरा संताप कर रहे अपना नवाबों के साथ. अगले दिन में पूरा राष्ट्र में मुसलमान के लिए अच्छा प्रोटेक्शन रखना चाहिए, ऐसा काम नहीं करना चाहिए. इसीलिए हम लोग पूरा फाइट कर रहे 3 दिन से का अपना हिसाब से నిరసన कर रहे. ఏదైతే నంద్యాలలో సలాం గారి కుటుంబం అన్యాయంగా పోలీసుల యొక్క
దౌర్జన్యంతో చనిపోయారు. మైనారిటీస్కి సంబంధించి, ముసల్మాన్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి పునరావృతం కాకూడదని చెప్పి మేము టీడీపీ తరఫున ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, కోర్టులు దృష్టిలో పెట్టడం, పోలీసుల దృష్టిలో పెట్టడం, ఇటువంటి సంఘటనలు పోలీసులు బాధించడం వల్ల జరిగాయి కాబట్టి అటువంటి పోలీసులని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేయమనండి, సస్పెండ్ కాదు. అదేవిధంగా హైకోర్టులో ఏదైతే జరిగిందో బెయిల్ వచ్చిందో అది తప్పు. కారణం అంటే ప్రభుత్వం సేమ్ పోలీసు మీద కంప్లైంట్ ఇచ్చుకునేటప్పుడు సెక్షన్లు బట్టి శిక్షలు ఉంటాయి. ఆ సెక్షన్ ఏదైతే ఉందో 306 ఏదైతే వేయాలో అవి మెన్షన్ చేయకపోవడం వల్ల, సరైన సెక్షన్లు మెన్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఇటువంటిది పునరావృతం అవుతాయి, ఇది రెగ్యులర్ అవుతుంది. ఒక పోలీస్కి ఏమవుతాయి, ఏమైందిలే 4 చనిపోతే మనకి వెంటనే బెయిల్ వచ్చిందని ఉంటుంది. ఒక భయం ఉండాలి, ఒక సరైన భయం ఉండే విధంగా చట్టాలు ఉండాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ 3 రోజుల నుంచి పోరాడి వారి దృష్టిలో పెడతాం. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా పార్టీ ముస్లిమ్స్కి పిఠాపురం నియోజకవర్గంలో మేము అండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ముందుంటాం. రాజకీయాలు కాదు, మానవతా దృక్పథంతో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం. సేవాభారతి ఆధ్వర్యంలో మహర్షి బులుసు సాంబమూర్తి దివ్యాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలకు సూర్యకిరణ్, మానస, చామర్తి శర్మ, మందపాటి కమల, రాంప్రసాదుల సహకారంతో దీపావళి బాణసంచ, స్వీట్లు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సేవాభారతి సభ్యులు దీపావళి వేడుకను పాఠశాల బాలికలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యనిర్వాహక వడ్డాది సుబ్బారావు, సేవాభారతి కార్యదర్శులు మాట్లాడుతూ సేవాభారతి ద్వారా జిల్లాలో అనేక విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాలికలు రంగవల్లులు వేసి దీపాలను అందంగా అలంకరించగా సభ్యులందరికీ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో చామర్తి శర్మ, పాఠశాల కోశాధికారి కె శ్రీనాథ్, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి, గూటూరు పద్మ, చెక్క రమేష్, చోడిశెట్టి రమేష్, సతీష్, పాఠశాల సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ఎవరైతే వికలాంగ బాలికలు, అనాథుల పిల్లలు ఉన్నారో ఈ స్కూల్లో, మహర్షి సాంబమూర్తి స్కూల్లో, ఆశ్రమ పాఠశాలలో వచ్చి దీపావళి వేడుకల్ని వాళ్లతో పాటు జరుపుకోవాలని, వాళ్ళ ఆనందాన్ని వీళ్ళతో పంచుకోవాలనే కోరికతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ ఆనందపరిచారు. వాళ్ళకి మా స్కూల్ తరఫున అందరికీ పేరు పేరున సేవాభారతికి, అందులో ఉన్న ప్రతి సభ్యులకి ఈ కార్యక్రమాల్లో కంట్రిబ్యూట్ చేసిన మిత్రులకి, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కాకినాడలో గల మహర్షి బులుసు సాంబమూర్తి దివ్యాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో దీపావళి కార్యక్రమాన్ని సేవాభారతి కాకినాడ ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన యొక్క సనాతన సంస్కృతిలో భాగంగా చెడు మీద మంచి సాధించినకి గుర్తుగా దీపావళిని మనం జరుపుకుంటున్నాం. అలాగే దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పేసి మన పెద్దలు అన్నారు. అలాగే అసతోమ జ్యోతిర్గమయ అని చెప్పి కూడా అన్నారు. కాబట్టి అజ్ఞానం నుండి వెలుగులోకి, విజ్ఞానంలోకి, చీకటి నుండి వెలుతురులోకి రావడం అన్నది మన యొక్క సంస్కృతిలో భాగం. దాంట్లో భాగంగా ఇటువంటి చిన్నారులు, బాలికలతోటి ఈరోజు ఈ యొక్క దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించినటువంటి సేవాభారతి సభ్యులు శ్రీమతి రేణుక గారు, అలాగే చామర్తి సత్యరామ శర్మ గారు, కమల గారు, రాంప్రసాద్ గారు, రాజు గారు, ఈ మిత్రులు మా యొక్క సభ్యుల యొక్క సహాయ సహకారంతో వీరందరికీ కూడా ఈరోజు క్రాకర్స్ని అలాగే స్వీట్లను కూడా అందజేయడం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది. సేవాభారతి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో ఎంతోమంది దాతలు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ శుభ సందర్భంలో వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సేవాభారతి కార్యక్రమం అనేసరికి ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండాయని సీనియర్ వైసీపీ నాయకులు, మాజీ ఆప్కో డైరెక్టరు ముప్పన వీర్రాజు అన్నారు. పెద్దాపురం పట్టణానికి చెందిన 24 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించడాన్ని హర్షిస్తూ పెద్దాపురం సినిమా సెంటర్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూతిక చంద్రశేఖర్, సత్యనారాయణ, బీరక స్వామి, బాసిన శ్రీను, ముప్పన ప్రసాద్, చప్పిడి ప్రసాద్, కట్టారాజు, చింతా శ్రీను, అలకా సాంబా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత చేనేత కార్మికులకు నేతన్న నేస్తం
24. ఇది రెండో విడత. మొదటి విడతగా పెద్దాపురంలో 142 మంది లబ్ధి పొందారు. అప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయారు. వారు ఈ రోజుని 23 మంది కొత్తగా లబ్ధిదారులు చేకూరారు. వారికి కూడా ఈ 24 చొప్పున నేస్తం రావడం జరిగింది. కాబట్టి దాన్ని పరిష్కరించుకొని ఈ రోజున పెద్దాపురం సినిమా సెంటర్లో గల రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి దౌలత్ దొరబాబు గారికి, అందరికీ చేనేత కార్మికులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక కోరిక కోరటం జరుగుతుంది. గతంలో చేనేత మగ్గం కలిగిన వారికే కాకుండా చేనేత అనుబంధ వృత్తుల వారికి కూడా ఈ నేస్తం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము గతంలో ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మగ్గం కలిగిన వారికే కాకుండా అనుబంధ వృత్తుల వారికి కూడా నేస్తాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే మా మాతృ సంస్థ అయినటువంటి చేనేత మాతృ సంస్థను ఆపుకొని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, గతం ప్రభుత్వం వల్ల చాలా వెనుకబడిపోయింది ఆప్కో. ఎందుకంటే కొనుగోళ్లు లేవు, ప్రొక్యూర్మెంట్లు లేవు. దానివల్ల నేత కార్మికులు నేసినదంతా సొసైటీల్లో మగ్గిపోతుంది సరికంతా. వాటి అంతటినీ కూడా విడుదల చేసి ఆపుకొని బలోపేతం చేసి నేత కార్మికుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ సుందరపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నుండి గాంధీ భవన్ వరకు ధన్వంతరి స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించి కరోనా కష్టకాలంలో మానవాళి మొత్తం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని స్వామివారికి పూజ చేయటం జరిగింది. సుందరపల్లి గోపాలకృష్ణ అధ్యక్షతన కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్లను, ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లను, వైద్య కళాకారులను, సీనియర్ నాయకులను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గణపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు కృష్ణా జిల్లా డైరెక్టర్ మల్కాపురం కనకారావు, తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్ అల్లూరు మాణిక్య బ్రహ్మరాంబ, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టరు అనుసూరి ప్రభాకర్, ఆర్టీఐ యాక్ట్ జిల్లా అధ్యక్షులు దుర్గా రమేష్, గున్నంపల్లి తాతారావు, సిహెచ్ నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బంటుమిల్లి సాయికుమారు, వనపర్తి ప్రసాద్, కార్యదర్శి పసుపులేటి నాగబాబు, కొయ్యాన దుర్గారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మల్కాపురం కనకారావు, రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షులుగాను, మరి బీసీ కులాలకి రాష్ట్ర కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్గా, రాష్ట్ర డైరెక్టర్గా కృష్ణా జిల్లా తరఫున ప్రియతమ నాయకులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు భగవాన్ శ్రీ శ్రీ ధన్వంతరి గారి జయంతి ఉత్సవాల్ని మేమంతా కూడా ఘనంగా రాష్ట్ర నలుమూలలో కూడా మా నాయి బ్రాహ్మణులంతా కూడా జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా చేసుకుంటా ఉన్నాము. ఆ సందర్భంగా ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఘనంగా ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆశ్వేత శుద్ధ చతుర్దశి రోజుని ధన్వంతరి దేవదేవుడు పాలసముద్రం నుండి అమృతాన్ని తీసుకొచ్చి ఈ మానవాళి సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో శ్రీ విష్ణుమూర్తి అంశగా ధన్వంతరి స్వామి పాలసముద్రం నుంచి పుట్టారు. ఆయన మా ఇలవేల్పు, మా కులదైవం. నాయ బ్రాహ్మణులు అంటే తొలి వైద్యులు. అంటే వైద్యం మానించే పుట్టింది, వృత్తి మానించే పుట్టింది, వాయిద్యం మానించే పుట్టింది. అంటే ఈ 3 వృత్తులతో సమాజానికి సేవ చేస్తూ, సమాజానికి ఎప్పుడు అండగా ఉంటూ, సమాజం సుఖంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి అని సమాజానికి ఆనందంగా చేస్తూ మేము ఆనందం లేకుండా బ్రతుకుతున్నాం ఇంతవరకు. ఎందు గురించి అంటే అనేక సమస్యలు ఈరోజు నాయ బ్రాహ్మణులకు ఉన్న సమస్యలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా ఎవరికి లేని పరిస్థితి. అటువంటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మగవాడైనా పచ్చగా ఉండాలని కోరుకునే కులం ఏదన్నా ఉంది అంటే
నాయబ్రాహ్మణ కులం. ఆ నాయబ్రాహ్మణ కులంలో సంక్షేమ సంఘం అనే ఒక గొడుగు కింద మేము పనిచేస్తున్నాం. దానికి మా రాష్ట్ర అధ్యక్షులుగా మల్కాపురం కనకారావు ఉన్నారు, వారు కృష్ణా జిల్లా డైరెక్టర్గా కూడా అయ్యారు. ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో మానవాళ్ళంతా ఆయురారోగ్యాలుగా ఉండాలని ఈరోజు ధన్వంతరి స్వామిని ఊరేగింపుగా కల్పనా సెంటర్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసి డాక్టర్లందరికీ సత్కార కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దీపావళి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు సాయంత్రం 8 గంటల నుండి 10 గంటల వరకు క్రాకర్స్ వెలిగించుకోవచ్చునని పెద్దాపురం ఎస్ఐ ఏ బాలాజీ పేర్కొన్నారు. ప్రభుత్వం తాత్కాలిక షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. ఎక్కడా కూడా బాణసంచా తయారీకి అనుమతులు ఇవ్వలేదని, ఎక్కడైనా బాణసంచా తయారీ చేసిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దాపురం మండలంలోని ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి దీపావళి అంటే అందరికీ తెలిసిందే, టపాసుల కాల్చుకునే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని కుదించడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే ఈ బాణసంచ కాల్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు దూరంగా ఉంచకుండా మీ యొక్క కనుసరణలో ఉంచే విధంగా పేరెంట్స్ చూసుకోవాలని పోలీస్ తరఫున మనవి చేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఎక్కడా కూడా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించి పర్మిషన్స్ ఎక్కడా లేవు. ఎవ్వరూ కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. ఈ బాణసంచ తయారీ సంబంధించినట్టు టెంపరీ లైసెన్స్ మాత్రమే ఆ రోజు దీపావళి రోజున అమ్ముకుంటా టెంపరీ లైసెన్స్ మాత్రమే ఈ ఆర్డీఓ గారి ద్వారా ఇష్యూ చేయబడ్డాయి. ఈ షాపులు మాత్రమే రన్నింగ్లో ఉంటాయి. వారు మాత్రమే ఈ క్రాకర్స్ సంబంధించిన తయారీ అయినటువంటి ఈ క్రాకర్స్ని సేల్ చేసుకుంటారు. అంతేగాని తయారీ యూనిట్స్ ఎక్కడా కూడా పర్మిషన్స్ ఎక్కడా లేవు. అలాంటివి ఉంటే కనుక ప్రజలందరూ అవేర్నెస్ ఉండి ప్రతి ఒక్కరు సమాచారాన్ని అందించండి. మేము కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము. ఎవరైనా సరే అక్రమంగా ఇల్లీగల్గా బాణసంచ తయారు చేసినా లేదని నిల్వ ఉంచుకున్నా సరే అది చట్టరీత్యా నేరం. కాబట్టి వారి మీద తగిన చర్యలు తీసుకొని కేసులు కట్టబడతాయి. థ్యాంక్ యూ. పోలీసుల వేధింపులతో నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం మహారాజావారి కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోటగుమ్మం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగించి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సకుమల్ల గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముస్లింలు దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే యాసిన్, కలీషా, రెడ్డెం భాస్కర్రావు, నల్ల శ్రీను, ఎలుగుబంటి రాజారావు, పెద్దిరెడ్ల నందిబాబు, మొల్లి మరడిరాజు, రాయవరపు తిరుమలరావు, కోళ్ల బంగారుబాబు, జనపరెడ్డి రాంబాబు, అయితే రాంబాబు, రెడ్డిన్ రాజు, అందుగుల సత్తిబాబు, వరద సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అటు దళిత సోదరుల మీద కానీ మైనార్టీ సోదరుల మీద కానీ ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి నేటి వరకు చూసుకుంటూ ఉంటే దామనకాండ కొనసాగుతూ ఉంది. ఇటీవల నంద్యాల నగరంలో ఒక ముస్లిం సోదరుని వేధించి పోలీసులు అన్యాయంగా ఆయన పొట్టను పెట్టుకుని ఆ కుటుంబానికి అన్యాయం చేశారు. రాష్ట్రంలో దళిత సోదరులకు కానీ మైనార్టీ సోదరులకు కానీ ముస్లిం సోదరులకు కానీ ఇతర మైనార్టీ వర్గాలకు కానీ ఏ విధమైన అన్యాయం జరిగినా సరే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా పిఠాపురం వర్మ గారి నేతృత్వంలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు జరుపుకుంటూ వారికి న్యాయం జరిగే వరకు కూడా చివరి వరకు పోరాడతామని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తూ ఉంది. అంతేకాకుండా నంద్యాలలో ఒక విధంగా పోలీసు వేధింపుల వల్లే మన అబ్దుల్ సలాం గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చర్యకు బాధ్యులైన పోలీసు వారు తప్పు చేయకుండా ఉండే విధంగా భవిష్యత్తులో మరి ఏ విధమైన పోలీస్ అధికారి కూడా ఈ సందర్భం గుణపాఠం కావాలని వారిని వెంటనే శిక్షించాలని అటు డీజీ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్, కాగా కనిష్ట ఉష్ణోగ్రత 23.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పిఠాపురంలో సచివాలయ భవన నిర్మాణాలపై సమీక్షించిన జేసీ కీర్తి, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే పెన్నెన్ దొరబాబు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. బాణసంచా వ్యాపారులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కాకినాడ నగరంలో బాణసంచా దుకాణాలను పరిశీలించిన డీఎస్పీ భీమారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.